పల్లెటూరి ప్రేమ కథ, ఫియర్ ఆఫ్ రిజెక్షన్ వంటి షార్ట్ ఫిల్మ్స్ తో గుర్తింపు తెచ్చుకొని రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా మారిన కిరణ్ అబ్బవరం గతేడాది కా మూవీతో బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత కేరామ్ మూవీని అనౌన్స్ చేసి అంచనాలను పెంచేశాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా కేరామ్ మూవీకి కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది. హాస్య మూవీస్ రుద్రాన్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేష్ దండా, శివ బొమ్మకు ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీకి జైన్స్ నాని డైరెక్టర్. శనివారం నాడు థియేటర్లోకి వచ్చిన ఈ కేరామ్ మూవీ ఈ అంచనాలను అందుకోగలిగిందా లేదా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. కుమార్ అబ్బవరం ఒక రిచ్ కిడ్. చిన్నప్పుడే తల్లి మరణించడంతో ఆవారాగా పెరుగుతాడు. తల్లి లేదని చెప్పి తండ్రి కృష్ణ గారాబం చేస్తాడు. ఏ లోటు లేకుండా పెంచుతాడు. డబ్బు హోదా మాయలో కుమార్ జల్సాలు చేస్తుంటాడు. చదువు పక్కన పెట్టి ఆవారగా తిరుగుతూ ఉంటాడు. కొడుకు భవిష్యత్ కోసం కృష్ణ ఒక జ్యోతిష్యుడు చెప్పాడని కొడుకుని కేరళలోని కొచ్చిన్ పంపి చదివించాలనుకుంటాడు. అక్కడికి వెళ్ళాక కూడా అదే ఆవార పనులు చేస్తూ ఉంటాడు. బాగా తాగి పడిపోయినప్పుడు ఒక అమ్మాయి జెస్సీ అతన్ని సేవ్ చేసి ఆసుపత్రిలో చేర్పిస్తుంది. దీంతో ఆ క్షణంలోనే ఆమెకి కనెక్ట్ అవుతాడు కుమార్. ఆమె ప్రేమను గెలుచుకొని పెళ్లి వరకు తీసుకెళ్తాడు. కానీ అప్పుడే తెలుస్తుంది ఆమెకు ఒక మానసిక సమస్య ఉందని. ఇంతకీ ఆ సమస్య ఏమిటి? దానితో కుమార్ పడే బాధలేమిటి? ఎలా అధిగమిస్తాడు? ఆమెను ఆ సమస్య నుంచి ఎలా బయటకు తీసుకొస్తాడు? చివరికి కుమార్ జెస్సీ లవ్ ట్రాక్ ఏ తీరం చేరిందనేదే మిగిలిన స్టోరీ. ఒక సీరియస్ మానసిక రుగ్మతని తీసుకొని దాని చుట్టూ కామెడీ లవ్ స్టోరీగా మలచడంలో డైరెక్టర్ జైన్స్ నాని బాగానే సక్సెస్ అయ్యాడు. అయితే కథా కథనాల్లో ఎలాంటి కొత్తదనం కనిపించదు. తర్వాత ఏం జరుగుతుందో ముందే ఊహించొచ్చు. అలాంటి కథతో బోర్ కొట్టించకుండా కామెడీని వర్కౌట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు జైన్స్ నాని. కిరణ్ అబ్బవరం బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ పై దృష్టి పెట్టి ఫస్ట్ హాఫ్ ను పూర్తిగా వినోదంతో నింపేశాడు. అది కూడా ఊర మాస్ కామెడీ సీన్లు కొన్ని వర్కౌట్ అయ్యాయి, మరికొన్ని తేలిపోయాయి. ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు చాలా రొటీన్, రెగ్యులర్, నాసిరకం కామెడీతో లాగించేస్తారు అనే అనుమానం కలుగుతుంది. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ తో కథ కీలక మలుపు తిరుగుతుంది. దాంతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెంచేలా చేస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ తో ఏర్పడిన ట్విస్ట్ కు అనుగుణంగానే దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు సెకండ్ హాఫ్ లో పూర్తి స్థాయిలో వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా స్వరూపమే మారిపోయింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఫన్, ఎంటర్టైన్మెంట్ తో సాగిపోతుందనే సమయంలో ఎమోషన్స్ తో గట్టి జలక్కిచ్చేశాడు. వీకే నరేష్ ఎపిసోడ్స్ కు ఎమోషనల్ టచ్ ఇవ్వడంతో సినిమా గ్రాఫ్ పెరిగిందనిపిస్తుంది. ఇక సాయి కుమార్, కిరణ్ అబ్బవరం మధ్య ఉండే సన్నివేశాలు మరింత భావోద్వేగానికి గురిచేసేలా ఉంటాయి. ఫస్ట్ టైం స్క్రీన్ మీద కిరణ్ అబ్బవరం మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు సెకండ్ హాఫ్ లో వచ్చే కథ కథనాలు హైలైట్ మాత్రమే కాకుండా మూవీని హిట్ దారి పట్టించేలా చేశాయి. కేరామ్ సినిమాలో కిరణ్ అబ్బవరం వన్ మ్యాన్ షో పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. కామెడీ, ఫన్, యాక్షన్ సీన్లలోనే కాకుండా ఎమోషనల్ సీన్లలో పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. కారు ఎపిసోడ్ లో కిరణ్ కంటతడి పెట్టించేలా నటించాడు. కిరణ్ కు తోడుగా వీకే నరేష్ చెలరేగిపోయాడు. ఇక సాయి కుమార్ మరోసారి పరువైన పాత్రతో ఆకట్టుకున్నాడు. ఇక యుక్తి తరేజా కూడా ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. గ్లామర్ పరంగానే కాకుండా యాక్టింగ్ పరంగా కూడా బెస్ట్ ఇచ్చింది. కిరణ్ అబ్బవరంతో పోటీ పడి నటించింది. వెన్నెల కిషోర్ ఉన్నది కాసేపైనా గుర్తుండిపోయేలా నవ్వించాడు. అలాగే మురళీధర్ గౌడ్ కూడా కామెడీ పరంగా, ఎమోషనల్ పరంగా ఆకట్టుకున్నాడు. ఆలీ, శ్రీనివాస్ రెడ్డి వంటి వారు కూడా పాత్ర పరిధి మేరకు మెప్పించారు. ఇందులో ఒకప్పటి హీరోయిన్ కామ్నా జెట్మలాని ఓ మెరుపు మెరవటం విశేషం. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సతీష్ రెడ్డి మాసం కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ కలర్ఫుల్ గా ఆకట్టుకున్నాయి. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ సినిమాకి మరో ప్లస్. బీజిఎం కూడా కొత్తగా అనిపించింది. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా పర్వాలేదు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. నిర్మాతలు రాజీ పడలేదని చెప్పొచ్చు. దర్శకుడు జైన్స్ నాని డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. ఆయన రెగ్యులర్ కమర్షియల్ కథనే ఎంచుకున్న లవ్ ట్రాక్ లోని కాన్ఫ్లిక్ట్ మాత్రం కొత్తగా ఉంది. అదే ఈ మూవీకి హైలైట్ గా చెప్పొచ్చు. ఓవరాల్ గా పండక్కి ఎంజాయ్ చేసే మూవీని అందించారని చెప్పొచ్చు.